పోసాం, కియా కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం. అనంతని దేశంలోనే ఒక బ్రాండ్ గా ప్రమోట్ చేసింది మనమే. అవునా కాదా అని అడుగుతున్నా. తమిళ్లో మళ్ళీ ఈరోజు హామీ ఇస్తున్నా. అనంతపూర్ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేశా. మొన్ననే అందరి నీవ 3,850 కోట్లు కృష్ణమ్మని కుప్పం వరకు తీసుకెళ్లాం. 5 ఏళ్లలో చేయలేని పని 100 రోజుల్లో చేసిన ఘనత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పత్తికొండ, జీడిపల్లి, పెన్నా అహోబిలం, గొల్లపల్లి, చెర్లోపల్లి, అడవిపల్లి, గాజుల దిన్నెం అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నాం. గండికోట, బ్రహ్మసాగర్, సోమశిల, కందలేరులో నీళ్లు నింపాం. తమ్ముళ్ళు, నాది ఎప్పుడూ ముందు చూపు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే రాష్ట్రంలో రిజర్వాయర్లు 90% నీళ్లున్నాయి. జల కళ తెచ్చాం. ఇది తెచ్చింది మనమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీన్ని శాశ్వతం చేస్తాం. ఈ రోజు మీరు చూస్తే రాయలసీమ అంటే తిరుపతి, శ్రీశైలం వరకు మహాపుణ్యక్షేత్రాలు, అనేక ప్రసిద్ధి ఆలయాలు. మనం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నేటి ఆధునిక ఆలయాలు. నీళ్లిస్తే రాయలసీమ రైతాంగం రత్నాలు పండిస్తారు. ఈరోజు ఎక్కడ చూసినా ఇంత వేడున్నా చెరువులన్నిటికీ జలకళొచ్చింది. నేను ఈరోజు ఒక మాట ఇస్తున్నా. అన్ని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తాం. రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించే బాధ్యత మాది అని మరొక్కసారి హామీ ఇస్తూ, ఇది నేనిచ్చే మాట సిబిఎన్ మాట అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమిళు సీమలో డిఫెన్స్, స్పేస్ సిటీ, ఏరోస్పేస్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ వస్తున్నాయి. సోలార్ వస్తా ఉంది, విండ్ వస్తా ఉంది, పంపుడు స్టోరేజ్ ఎనర్జీ వస్తా ఉంది. ఈ ప్రాంతాన్ని కొత్త ఎనర్జీ ఇచ్చి ఒక హబ్బుగా తయారు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక రాయలసీమ రాళ్ల సీమ కాదు, రాయలసీమ రతనాల సీమ. రోడ్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే లైన్లు, ఇండస్ట్రియల్ పార్కులు, రాయలసీమ స్టీల్ ప్లాంట్, హార్టికల్చర్ సాగుతూ రాయలసీమను అభివృద్ధి చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరు అడ్డొచ్చినా సీమ అభివృద్ధి ఆగదు, ఆగదు. ఇది నా భరోసా అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఒక అకుంఠిత దీక్షతో రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. నేను, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, మా ఆలోచన ఒకటి, ప్రజలకు న్యాయం జరగాలి, రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి, మీరందరూ గర్వపడే విధంగా మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలని నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం ఆలోచిస్తున్నాం. మాకు ఈ ధ్యాస తప్ప వేరే ధ్యాస లేదు. ప్రజల అభివృద్ధి, భవిష్యత్తే మాకు ముఖ్యం. రాష్ట్రానికి మంచి చేయాలనే మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అయితే అన్ని విధాల అండగా ఉన్నారు. వారికి సభాముఖంగా కరువు సీమ, కరువు జిల్లా అనంతపూర్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు కూడా తెలియజేయండి.
ఎవరైనా ఒక మంచి పని చేస్తే, ఎవరైనా మన కోసం సహాయం చేస్తే మనం కూడా వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే తమ్ముళ్ళు, ఈ సభ ద్వారా 3 పార్టీల కార్యకర్తలకు, నాయకులకి ఒకే మాట చెప్తున్నా. మీరందరూ కూడా కాలరెగరేసుకుని తిరిగే విధంగా పాలన అందిస్తున్నాం, హామీలు నెరవేరుస్తున్నాం. కేంద్రం కూడా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తో దేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నేను వేదిక పైనుండే వాళ్ళని, కింద నుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనం పాలకులం కాదు, సేవకులం. మనం పెత్తందారులం కాదు, ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే వారసులం అని చెప్పి మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరూ గుర్తుపెట్టుకోవాలి, అహంకారం వద్దు, అవినీతి, ఆలసత్వం, అసంతృప్తి అనేది మన దగ్గరికి రానియద్దండి. ఏ పొరపాటు చేయొద్దు. అదే సమయంలో 3వ పార్టీ నాయకులను కోరుతున్నాను, ఎమ్మెల్యేలు కోరుతున్నాను, పార్టీల జెండాలు మోసి మనల్ని గెలిపించిన కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత పైనుండే నాయకుల పైన ఉంది. ఒక పార్టీ అని కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 3 పార్టీలకు న్యాయం చేయడం మా ధ్యేయమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీలో కూడా ఐకమత్యం రావాలి, అందరం కలిసి పనిచేయాలి. కలిసి ఉంటేనే మనకు బలమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా కోరిక ఒకటి, రాష్ట్రంలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ, అందరికీ ఆదాయం రావాలి.